నేను రా పరిచితుడు రా. మీరు కానీ ముందు తీసుకురాలేదా? తెలుసుగా నా పేరు కాంచనరా. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం. పొగ తాగడం ప్రాణాంతకం. స్మోకింగ్ కాస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు, ఎవరిని ఉద్దేశించినవి కావు, ఏ రాజకీయ నాయకుల్ని విమర్శించినవి కావు, కేవలం వినోదం కోసం మాత్రమే. మీ టిక్కీ జోషి క్రియేషన్స్. ఒరే అల్లుళ్ళు, ఆదివారం కదా ప్రశాంతంగా పండుకుందాం అనుకున్నా ఇంట్లో. మందు పట్టి అని చెప్పి నన్ను పిలుచుకొచ్చారు. ఇవాళ మాత్రం నాకు దిల్ ఖుషి చేయాలి మీరు. ఎంత మాట అన్నావు మామా. మామా, ఈరోజు నీకు ఫుల్ పార్టీ. ఎంత తాగుతావో అంత తాగు, ఊగు, ఎంజాయ్ చెయ్యి. ఓకే ఎరా? ఇంకా చాలు అన్నదాకా నేను దిల్కుష్ చేస్తామావా. మరి అలాంటప్పుడు మంచి ఫన్ ఉంటే బాగుంటుంది కదా. అడుగు రాముగాడు, వాడితో కొంచెంసేపు ఆడుకుందాము. రే రాము, రే ఇటు 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 ఇట్రా ఇట్రా ఇట్రా. ఏమైంది రారా, కాసేపు సిల్లు అవుదాము. అయ్యో ముందా వద్దురా, పొలంలో అమ్మ ఎదురు చూస్తుందిరా, నేను వెళ్ళాలిరా. రే మనం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ కదరా, రారా కొంచెం చెల్లి అవుదాం రా. నీకు మందు పోయాంలే, కూల్ డ్రింకేగా, రారా కూర్చో. సరేరా, నేనేదో ఒకటి చెప్తాలే అమ్మకి. ఏరా రాము, ఎలా ఉంది మందు? సారీ కూల్ డ్రింక్ ఎలా ఉందిరా? ఏందిరా మెగ తీసుకున్నావు చెప్పు. కారంగా ఉందా, వికారంగా ఉందా, చేదుగా ఉందా, తీయగా ఉందా, పుల్లగా ఉందా, చప్పగా ఉందా? చెప్పరా. చైతీరా, చైతీమన్నానా? అబ్బా తీయకపోతే చైతీరా, చైతీరా, చైతీమన్నానా? చైతీమన్నానా? ఏమైంది ఇప్పుడు చైతీమన్నానా? చెప్పు. రేయ్ రేయ్, ఒక ఆడదాని మీద చేసి మాట్లాడతావా? రాస్కెల్. मस्त शेड जो नाही राणीला अप्पो कमला असा ఇంతకీ ముందెవరు కలిపారు? నువ్వా? నువ్వా? मस्त शेड जो नाही राणीला నువ్వా? कमला असा అడుగుతున్నా కదా, చెప్పండి, ముందెవరు కలిపారు? నేనే అక్క. బాగుంది, బాగా కలిపారు. నువ్వేంటి నా వైపు అదోలా చూస్తున్నా? చెప్పు, పన్ను కావాలా? చెప్పు, నా గురించి ఏమనుకున్నావు? నీ లోన ఉన్నాడు నా గురించి ఏమనుకున్నాడు? చెప్పు చెప్పు బావా. అమ్మ బాబాయ్, బావనా?
నిన్నే బావా మంచి సాలిడ్ గా ఉన్నావు బావా. అమ్మో సాలిడ్గా ఉన్నానా? మందు అయిపోయింది, మందు తీసుకురాపో. నేనా? మందా? డబ్బులు? ఆ, సరే సరే. అరే ఆగరా, నేను వస్తా. రేయ్ నువ్వెక్కడికి? అది ఆడి దగ్గర సగం డబ్బులే ఉన్నాయి. పో. హే బావా, వాళ్ళిద్దరు వెళ్తారు, అందాక మనం సారత్తారత్తారత్తారత్తారత్తారే అని పాట పెట్టుకుంటే ఎంజాయ్ చేద్దాం బావా. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ బార్ షాప్ ఎక్కడుందో తెలీదు. నేను వెళ్ళి చెప్పేసి వస్తా. నన్ను వదిలేరా బాబు. బావా. అమ్మో అయ్యో నీ దండ పెడతాను. అయ్యో ఏయ్ మీరు కానీ ముందు తీసుకురాలేదా? తెలుసుగా నా పేరు కాంచనరా. ఏంట్రా మనోడు ఇంత దెబ్బేశాడు? మధ్యాహ్నం 1:30 అవునరా, వాడికి ఏదో దయ్యం పడుకుంటుంది. అమ్మో, వాడి బారి నుంచి తప్పించుకున్నాం. ఏంది మా అట్టేడుస్తున్నావు? ఏడవక నవ్వాలా? రే పొద్దున ఏం చెప్పారా మీరు? ఫుల్గా ఇవాళ మందు పాటిస్తా అన్నారా? ఇంతలో వాడిని ఎవరో పిలిచి మీరు వాడేమో బావా సారొత్తారొత్తారా అని ఏడాడో చేతులు ఎత్తున్నాడు రా. అసలు ఎవడు రాడు? అదే మామా, నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు వాడు అలా ఎందుకు పిలిచాడో అర్థం కావట్లేదు. అరే ఇంతకు మంది పాటు ఉందా లేదరా? రాక రాక మీతో వచ్చాను రా. రే వాడికి మనం ఎక్కడున్నావు తెలియదు మామా. ఇప్పుడు పోయి మందు తీసుకొస్తా. మందు పార్టీ కన్ఫామ్. వాడు మళ్ళీ రాడుగా? లేదు మామా, వాడికి రాడు. నీ ఇష్టం వచ్చిన తాగు. వచ్చేసాడు రా. చీదిరి అమ్మా. అక్క వచ్చేసావా అక్క? ఇప్పుడే నీ గురించి మాట్లాడుతున్నాం. అరే మనం అక్క కోసం ఫుల్ బాటిల్ మందు, నంచుకోనికి తందూరి చికెను తీసుకొచ్చాం కదరా. అరే ఆనందం. అవునక్క, నిజం నమ్మవా? ఏంటక్క గెటప్ మార్చేసావు? రే అక్క నేను రా, పరిచితుడు రా. మీరందరూ బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం ధూమపానం చేసి చట్టవిరుద్ధమైన పనులు చేశారా? మీరందరూ గరుడు పురాణాలు చెప్పినట్టుగా శిక్షించబడతారు. ఏమండి అపరిచితుడు గారు, ఇదిగోండి గ్లాసు. రే ముందు గ్లాసు నాకు లంచం ఇస్తావా? ఎక్కడ చూసినా లంచం 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 లంచం. మీరు మారరా? మీరందరూ నా దృష్టిలో తప్పు చేశారు. మీరందరూ గరుడు పురాణాలు చెప్పినట్టుగా శిక్షించబడతారు. అంటే అపరిచితుడు సినిమాల్లో లాగా బర్రెలతో గుద్దించి సలసల ఆడే నూనెలో వేసి చంపేస్తారా? అంతే కదరా. బాగా తాగి తాగి పెంచావు కదరా ఈ పొట్ట మీద జలగల చేత రక్తం పీకించి మరి చంపేస్తా. మీకు దండం పెడతానండి. అపరిచితుడు గారు ఒక్కసారి క్షమించండి. ఇంకెప్పుడు బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చెయ్యం ప్లీజ్. నా జీవితంలో క్షమించాన పదానికి చోట్లేదు, కానీ మిమ్మల్ని అందరిని ఒక్కసారి క్షమిస్తాను. దానికి ప్రతిఫలంగా ఈ మందు బాటిల్ తీసుకెళ్తాను. ఇక మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి రా. అంటే మీరు బహిరంగ మద్యపానం చేస్తారా? మీరే చెప్పారుగా చట్టవిరుద్ధం అని. రే
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు కాదురా, అవి మీకు మాత్రమే. దయచేసి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే గరుడుపురం నుంచి ప్రంటికి శిక్షించబడతారు. అదేం కుదరదు, మాకు ఆ బాటిల్ కావాలి. అయితే మీకందరికీ సోలదన్నంత అమ్మా ఏంట్రా వాడు? అయ్యా రే, ఈసారి మాత్రం రా, నేను పోస్తా ముందు, మీరు తాగండి రా. సాయంత్రం 4:45. అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి, ఏం చెప్పండి. వచ్చాడ్రా వాడు. ఏంట్రా వాడు? కాంచల్లా తరిమాడు, అపరిచితుల్లా ప్రాణం తీశాడు. ఇప్పుడు ఏ రూపాయలు వచ్చాడ్రా వాడు? నేను వెళ్ళిపోతాను రా బాబోయ్. సార్ మీరా? జగన్ గారు. ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అన్న తెనాలన్న, తమ్ముడు నాగూర్, మరో తమ్ముడు వినోద్, వీరందరూ కలిసి నాకు బాటిల్ ఇచ్చారు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మేమే అడిచావన్నా, నువ్వే లాక్కున్నావు కదన్నా. ఇక్కడున్న ప్రతి చెల్లికి, ప్రతి అక్కకి, ప్రతి అవ్వకి, ప్రతి తాతకి, ప్రతి నాన్నకి, ప్రతి అమ్మకి మీ బిడ్డ చేతులెత్తి నమస్కరిస్తున్నాడు. ఇక్కడ ఎవరు లేరు కదన్నా. చూడు తెనాలన్నా, ఇక్కడ ఎవరు ఉన్నా లేకున్నా మన ప్రచారం మాత్రం ఆపకూడదు. అన్నా మేము కూడా ప్రచారంలో పాల్గొంటాం, కానీ ఆ మందు బాటిలే అన్నా. ఈ అన్న, ఉదయం నుంచి నానా తట్టలు పడుతున్నావన్నా. ఈ అన్న, అన్నా చూడు తమ్ముడు నాగూర్, ఈ యొక్క మందు బాటిలే కాదు, మరొక 175 మందు బాటిల్ ఇస్తాను. మీరంతా అక్కడ ప్రచారం జరుగుతుంది ఊర్లో, మీరందరూ అక్కడ ప్రచారానికి రండి, మీ అందరికీ మందు బాటిల్ ఇస్తాను. పొద్దున్న రావు గారిని ఎవరో పిలిచింది? నీ అబ్బా, నీ అబ్బా, నీ అబ్బా, నాకు వాడిని పిలిచి మందు లేకుండా చేస్తారా? నీ అబ్బా. Please subscribe Dicky and Joshi Creations.